ఒక శూద్రుడు బ్రాహ్మణుడు అవ్వగలడా? ఉత్తమమైనటువంటి గుణాలని ఒక శూద్రుడు పొంది ఉన్నాడు అనుకోండి, అతను ఉత్తమమైన శూద్రుడు అవుతాడు. అవేంటంటే ధర్మము, క్షమ, ఓర్పు, నిగ్రహము, శౌచము, పవిత్రత, దయ, దానము, శీలము, పొంగు కుంగు లేకుండా సమాన స్థితిలో ఉండేవాడు. ఈ గుణాలు ఉండేవాడిని బ్రాహ్మణుడు అని పిలుస్తారు. ఆ కారణం చేత వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడు అవుతాడు, మోక్షానికి దగ్గరైపోతాడు. ఒక బ్రాహ్మణుడిగా పుట్టి ఈ గుణాలు లేకపోతే వాడు శూద్రుడితో సమానమవుతాడు. వాడు బ్రాహ్మణుడని పైకి అనిపించుకుంటున్నా వాడు బ్రాహ్మణుడు కాదు, శూద్రుడే తప్ప పుట్టుక చేత బ్రాహ్మణుడు కాకపోవటం అన్నది లేదు. పరమేశ్వరుడు ఇచ్చాడు, వాడు నిలబెట్టుకోలేకపోయాడు. శూద్రుడికి పరమేశ్వరుడు అంత స్థాయి పుట్టుకను ఇవ్వలేదు, కానీ వాడు పరిశ్రమ చేత ఆ స్థాయికి ఎదిగాడు. మహాభారతంలో నహుషుడు ప్రశ్నిస్తే ధర్మరాజు చెప్పిన సమాధానం ఇదే. పరమసత్యం ఏంటంటే అసలు మనిషి తరించడానికి యోగ్యమైన జన్మ శూద్రుడిదే, బ్రాహ్మణుడు కాదు. ఇది రహస్యం. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.